సర్పంచ్ పదవికి గ్రామాభివృద్ధి కమిటీ వేలం పాట పెట్టింది. 32,80,000 ధర నిర్ణయించింది. ఎవరూ నామినేషన్ వేయవద్దని హుకుం జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం డోన్కార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. వేలం పాటను కొన్ని కుల సంఘాలు వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలని డిమాండ్ చేశాయి. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి. తమకు సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోరాయి. అరాచకాని కోసం ముందుకొచ్చానండి. ఎలక్షన్స్ పద్ధతి ఏ విధంగా జరగాలండి? రాజ్యాంగం పరంగా జరగాలి. కానీ డబ్బు పరంగా నడుస్తుంది. వీడీసీ అనే ఒక ముసుగులో టెండర్లు వేసేసి ఒక వ్యక్తిని అభ్యర్థులను నిలబెట్టి ఈ అభ్యర్థికే ఓటేయండి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం మా ఓటు హక్కును కాలా రాస్తున్నారండి. అందుకే నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నామండి. కలెక్టర్ గారు హామీ ఇచ్చారు, తప్పకుండా రాజ్యాంగబద్ధంగానే ఎలక్షన్స్ జరుగుతాయని మాట ఇచ్చారు. నామినేషన్ వేసుకునే పరిస్థితి కూడా లేకుండా అండి. దాని వల్లనే మేము వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇంత స్పందన దొరికింది. ఇంత స్పందన ముందుకు రావడానికి కారణం మీడియా అండి. ధన్యవాదాలు. అదే చెప్పడానికి ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.